కస్టర్డ్ చేసుకునే విధానం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత చాప్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కస్టర్డ్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత యాలక్కాయలు 5 కానీ 6 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని లోపల మిల్క్ అనేది 2 ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని యాలక్కాయలు అనేది వేయాలి. యాలక్కాయలు వేసిన తర్వాత అది అనేది పొంగుతుంది. పొంగిన తర్వాత మనకి సరిపోయినంత టేస్ట్కి సరిపోయినంత షుగర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అది కూడా షుగర్ మెల్ట్ అయినంత వరకు మిక్స్ చేస్తూ ఉంటే తర్వాత అది అనేది పొంగుతుంది కదా. పొంగిన తర్వాత ఇలా మనకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మన అనేది ఇందాకలా కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, ఆ కస్టర్డ్ మిక్స్ అనేది దీంట్లో అనేది యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుని కస్టర్డ్ అనేది థిక్ స్ట్రక్చర్ వచ్చిన వరకు మనం దాన్ని అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే అది అనేది ఉండలు లేకుండా వస్తుంది. మనం కలపకుండా ఉంటే ఉండలు అనేవి వస్తుంది. అప్పుడు కస్టర్డ్ పోతుంది. కాబట్టి ఉండలు లేకుండా మనం దాన్ని అనేది కలుపుతూ ఉండాలి. మనకి కస్టర్డ్ స్ట్రక్చర్ వచ్చేసి థిక్గా ఫామ్గా అవ్వాలి, ఎల్లోయిష్ కలర్లో. అప్పుడు కస్టర్డ్ అనేది అవుతుంది. ఈ స్ట్రక్చర్లో కస్టర్డ్ అనేది మనకి రావాలి. ఇలాగొస్తే మనకి కస్టర్డ్ అనేది రెడీ అయినట్లుగా. బాగా అయిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసి దాంట్లోని చాప్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసింది నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు చూసినట్లుగా అయితే దీంట్లో అవన్నీ ఉన్నాయి. జీడిపప్పు, బాదం పప్పు బాగా ఏగిన వేసుకున్న తర్వాత దాన్ని అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1/2 an hour వరకు. అది అనేది బాగా కూలింగ్ అయితే మనకు అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏవైనా ఫ్రూట్స్ ఇంట్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. మా దగ్గర అయితే యాపిల్ ఇంకా దానిమ్మ ఉన్నాయి. అవి అనేవి యాడ్ చేసుకొని మేము అనేది బాగా మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.